హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. ముందుగా ఒక్క మాట చెప్పాలి, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఏమీ పర్లేదు. ఫస్ట్ అయితే ఈ మిరాయి మూవీని ఖచ్చితంగా థియేటర్లో చూడండి. మూవీ అయితే బ్లాక్ బాస్టర్, సూపర్ ఉందని చెప్పాలి. లాస్ట్ మనం మొన్న మధ్య కార్తికేయ 2 చూసాం, దాని తర్వాత హనుమాన్ చూసాం. అదే లైన్లో అదే ఫార్మేట్లో ఇప్పుడు మిరాయి వచ్చింది. మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. మిరాయి మూవీ అయితే అదిరిపోయింది. అన్ని చోట్ల బ్లాక్ బాస్టర్ టాక్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. సో దేవుడితో లింక్ చేసి మైథలాజికల్గా ఆడియన్స్ని మెస్మరైజ్ చేసిన మూవీస్ కార్తికేయ 2 అండ్ హనుమాన్. ఇప్పుడు ఆ లైన్లోనే మిరాయి కూడా వచ్చి జాయిన్ అయిపోయింది. సో మిరాయి స్టోరీ లైన్ అయితే చెప్పను, ఎందుకంటే అవి ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసేసే ఉంటాం, మనకు అర్థమైపోయి ఉంటుంది. తక్కువ బడ్జెట్లో హాలీవుడ్ రేంజ్లో క్వాలిటీ అయితే డెలివరీ చేశారు ఈ మూవీలో. విఎఫ్ఎక్స్ ఉంది, సో టాప్ నాచ్ అనే చెప్పాలి. మూవీలో ఉన్న ప్రతి గ్రాఫిక్స్ అండ్ విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా హాలీవుడ్ మూవీ చూస్తున్నామా అనేలాగా క్రియేట్ చేశారు. నిజంగా ఈ మూవీ టాలీవుడ్ని ఇంకొన్ని మెట్లెక్కిచ్చేసిందనే చెప్పాలి. ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్, ఎక్స్ట్రాడినరీ స్టోరీ, విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, యాక్టింగ్, బీజిఎం స్కోర్ అయితే వచ్చినప్పుడల్లా గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. సో ఓవరాల్గా మూవీలో చాలా గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. అండ్ హీరో తేజ చేసుకున్న అదృష్టం ఏంటో మనకు తెలియదు. లాస్ట్ టైం హనుమాన్ సినిమాతోటే పాన్ ఇండియా హీరో అయిపోయాడు, అండ్ నౌ మిరాయి తోటి ఇండియా సూపర్ హీరో అయిపోయాడనే చెప్పాలి. యాక్టింగ్గా అందరినీ చాలా బాగా ఇంప్రెస్ చేశాడు. అండ్ స్టోరీ లైన్ కూడా అశోకుడు రాసిన బుక్స్ని త్రేతాయుగంతో రాముడితో ఎంతో బాగా కనెక్ట్ చేసి లింక్ చేసి స్టోరీ అయితే క్రియేట్ చేశారు. ఇదంతా ఫిక్షనల్ అయినా కానీ మనకి అలా అనిపించడం నిజంగానే జరుగుతుందా ఏంటి అన్నట్లు ఉంటుంది. అండ్ మనోజ్ యాక్టింగ్ గురించి అయితే చెప్పాలి. ఎప్పటి నుంచో మూవీస్కి దూరంగా ఉన్న మంచి మనోజ్ నెగిటివ్ రోల్లో ఈ మూవీలో చాలా బాగా చేశాడు. అండ్ అతని స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. సూపర్ హీరోకి సరిగ్గా సరిపోయే సూపర్ విలన్ క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న ఈ క్యారెక్టర్లో సరిగ్గా సరిపోయాడు. అండ్ చాలా స్టైలిష్గా ఉన్నాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుందని చెప్పాలి. సో కృష్ణుడిని లింక్ చేసిన కార్తికేయ 2 మూవీ ఎంత హిట్టో మనకు తెలుసు. దాని తర్వాత వచ్చిన హనుమాన్ మూవీ దానికన్నా చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు రాముడిని కనెక్ట్ చేసిన ఈ మిరాయి మూవీ హనుమాన్ కన్నా ఇంకా పెద్ద హిట్ అవుతుందనడంలో డౌట్ లేదు. అండ్ ఈ మూవీ అయితే ఖచ్చితంగా 500 crores కలెక్ట్ చేస్తుంది. అండ్ 500 crores కలెక్ట్ చేసిన తర్వాత మన రివ్యూ ఛానల్లో ఇంకొక వీడియో ఈ మూవీ గురించి మళ్ళీ అప్లోడ్ అయితే చేస్తాను నేను. సో మూవీలో అయితే బాగోలేకపోవడానికి అసలు ఏమీ లేదు. బట్ నేను కొన్ని రివ్యూస్ చూస్తున్నాను, మిగతా ఛానల్స్ కూడా చూస్తున్నాను, సైట్స్ అండ్ ఛానల్స్. సో 3.25 3.5 అన్ని ఛానల్స్లోనూ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఈ సినిమా రివ్యూ గురించి. కొంతమంది టమాటోస్ తోటి, కొంతమంది మ్యాంగోస్ తోటి, కొంతమంది స్టార్స్ తోటి ఎలా ఇస్తున్నారు. బట్ నాకైతే ఒక డౌట్ ఉంది. ఈ మూవీ ఇంత మంచి మూవీని మీరు 3.5 మధ్యలో రేటింగ్స్ అయితే ఇస్తున్నారు కదా. సో 5 రేటింగ్ ఇవ్వాలంటే మూవీ ఎలా ఉండాలో మీ దగ్గర ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? ఆర్ మీరేమన్నా తీసి మూవీని చూపించగలరా? 5 out of 5 రేటింగ్ వచ్చేలాగా మీరు ఒక ఎగ్జాంపుల్ని ఏమన్నా క్రియేట్ చేయగలరా? మరి నెగిటివ్ మార్క్స్ ఎందుకని మూవీకి ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ 5 out of 5 ఇవ్వడానికి వాళ్ళకి ఎట్లాంటి బెంచ్ మార్క్స్ అయితే కావాలో అవి అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఈ సిస్టమ్ అయితే మారాలి, ఈ రివ్యూ సిస్టమ్ అయితే మారాలి. సో ఓవరాల్గా చూస్తే మన రివ్యూ ఈ మూవీ వచ్చేటప్పటికి నో స్టార్ రేటింగ్ రివ్యూ ప్రకారం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, బ్యాచులర్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్, క్లాస్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ మూవీని అయితే థియేటర్లో తప్పకుండా చూడాలి. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మూవీకి మిస్ అవ్వకండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది అనేది నా ఒపీనియన్. సో స్టార్స్ లేని ఈ రివ్యూ సిస్టమ్ మీరు చూసారు కదా. సో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.